అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సైడ్ లో ఏమేమి పనులు చేస్తూ ఉంటుంది, ఎక్కడ రోడ్లో బిడ్డలు పెట్టుకుంటే కమిషన్తో మాట్లాడి ఎక్కడ ఏర్పాటు చేయాలా, ఏం కదా సమస్యల్ని మీకు కూడా తెలియకుండా ఎన్నో సమస్యలు నేను సాల్వ్ చేసినాను. సొంతంగా ఎంతో డబ్బులు నేను ఖర్చు పెట్టుకున్నా. రాజకీయంలో ఇల్లు కూడా నేను తిరిగినా. నేను తిరిగిన ఇల్లు రాజకీయంలో తిరిగి ఉండడానికి ఎవరికి సాధ్యం కాదు. ఆ రోజు పుట్టబోతోటని ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే డబ్బులు ఎవరు తెప్పించింది? జగనన్న డబ్బులు ఇచ్చేది ఎవరు కాదంటారా? జగనన్న కూడా ఇచ్చారు. జగనన్న ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. జగనన్న నాకు నీకన్నా ముందే నాకు పరిచయమే, అందరికన్నా ముందే పరిచయమే. నేను ఆ రోజుల్లోనే రాజీనామా చేసి జగనన్న కుటుంబం కోసం వచ్చాను. మీకు ఎక్కువ పరిచయమా, జగనన్న నాకు ఎక్కువ పరిచయమా? మీకు దగ్గర నాకు దగ్గరనా? జగనన్న ఇచ్చినా కూడా ప్రజల డబ్బే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బే. జగనన్న ఆస్తమీయుడు, రామచంద్రారెడ్డి ఆస్తమీయుడు. రామచంద్రారెడ్డి అనే సొంత డబ్బులు ఇచ్చినాడు, జగనన్న సొంత డబ్బులు ఏమి లేవనికి. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పుట్టబోతుంటే ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంటే ఎన్ని తరాలుగా ఆ లేడీస్ ఎస్సీ హాస్టల్ దగ్గర నుంచి నీళ్లు ముందుకు పోకుండా ఎడికి వస్తూ ఉంటే ఎవరు సాల్వ్ చేసింది? ఆ రోజు మెయిన్ రోడ్ లో అన్ని షాప్స్ లో కదా నీళ్లు పోయింటే నాకు దయచేసి అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవద్దు. నేను ఏ రోజు చెప్తున్నా, ఇక్కడ ప్రమాణంతో చెప్పమని చెప్తున్నాను. నాకు ఏ వర్గము లేదు. ఈ రోజు 4 రావచ్చు, రేపు పొద్దున వేరే 4 వస్తారు, మర్నాడు ఇంకో 4 వస్తారు. ఎవరు ఇప్పుడు ఉన్నట్టు ఎవరు అక్కడ పోయినా కూడా నా దగ్గరకు రాకుండా ఎవరు లేరు. నిన్న మొన్న కూడా బళ్ళల్లో మంచి కనీసం 500 మందితో కలిసిన. నిన్న మొన్న రకరకాల కారణాలు ఉండొచ్చు. ఈ రోజు నేను ఒక పార్టీ వదిలిపెట్టుకొని ఇంకొకటి ఉంటాను. రాజకీయానికి నేను చూస్తాను. కొంతకాలం నేను చూస్తాను. ఇప్పుడు ఉన్నవి ఏం చేసుకోగలుగుతారో మీరు చూసుకోండి. ఎంత ఉన్నాయి వర్క్స్ శాంక్షన్, ఎంత పూర్తి చేసుకుంటారో నేను లెక్కలు తీసుకుంటాను. ఈరోజు రామచంద్రారెడ్డి చెయ్యి వదిలిన తర్వాత కొద్ది రోజులు చెయ్యి వదులుతున్నా, చేసేవాడు చేసుకోండి. ఎక్కడ ఇంటర్ఫియర్ కానీ ఎంతమంది ఇంతవరకు నేను కష్టపడి చేస్తే కూడా అడ్డుపడ్డారన్నారు కదా. ఇప్పుడు నేను పూర్తిగా వదులుతాను. నా బాధ్యత నేను ఇది చేసి మీ బాధ్యత చేయాలి. మీ బాధ్యతను నిర్వర్తించండి. ఎలక్షన్ అయిన తర్వాత వరకు చూస్తాను. ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఈ రాయదుర్గంలో పనులు చేసేటువంటి స్థానంలో నేను తప్పకుండా ఉంటాను. మీకు మాటిస్తున్నా, ఈరోజు నేను మాటిస్తున్నా. రాయదుర్గంలో ప్రతి పనిని చేయించుకునే స్థాయిలో నేను ఎన్నికల తర్వాత తప్పకుండా ఉంటాను. రాయదుర్గంలో రామచంద్రారెడ్డిది ఎలక్షన్ తర్వాత అంతకన్నా ఎక్కువ జరిగేది రామచంద్రారెడ్డిదే. ఇట్స్ మై ఛాలెంజ్. ఎన్నికల తర్వాత ఇప్పటికన్నా ఎక్కువ పవర్ఫుల్ గా నేను ఉంటాను. అది ఎట్లో ఏం పోతే మీరే చూస్తారు, చేసి చూపిస్తాను. ఎన్నికల తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేసుకోలేదు రాయదుర్గం మున్సిపాలిటీకి నేను చేసుకుంటాను. ఈ లోపల ఏమేం చేసుకుంటారో, ఎంతెంత పనులు పూర్తి చేసుకుంటారో, ఎంతెంత కష్టపడతారో నేను పూర్తి అవకాశం కల్పిస్తా ఉన్నాను. చేసుకుంటాను. ప్రతి ఒక్కరి గెలుపులో, మీ అందరి ప్రతి ఒక్కరి గెలుపులో రామచంద్రారెడ్డి శ్రమ ఉంది. లేదు అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. నేను నా కుటుంబం రాయదుర్గంలో పనులు చేసుకునే స్థాయికి ఇప్పటికన్నా ఇంతకన్నా ఎక్కువ అధికారంతో, ఎక్కువ పవర్ తోటి ఈ రాయదుర్గంలో కనపడకపోతే అప్పుడు మీరు అడగండి. ఆ పరిస్థితులని నాకు తెలుసు. అన్ని లెక్కాచారాలు మాకు ఉన్నాయి. కాబట్టి మోస్ట్లీ ఇది ఈ ఎమ్మెల్యేగా సమావేశం అయినా అవ్వచ్చు. మళ్ళీ వచ్చేకి ఎన్నికలు మళ్ళీ ఎప్పుడే కానీ ఒక కౌన్సిల్ అంటే, ఒక చైర్మన్ అంటే, మున్సిపాలిటీ అంటే ఒక వర్గం ఉండాలి. 2 వర్గాలు చేస్తే ఎవరు ఏ పనులు జరుగువు. కౌన్సిలర్కి జరుగు, చైర్మన్ జరుగు, ఎవరికి జరుగువు. అదే చెప్తున్నాడు. ఎందుకు ఇది జరుగుతాం? చైర్మన్ అన్న కాబట్టి నేను స్పందించినా లేదంటే అడిగినాను. చాలా మంది ఉన్నారని మీరు సరిగా మాట్లాడండి. ఇక్కడ మాట్లాడడం తప్పు. చేత కానివాడని నువ్వు మళ్ళీ ఇంకెవరు వర్గాలకి ఏ సంబంధం నేను ఊరుకుడు తల్లి. ఎక్కడ కూడా ఏ పని చేయాలన్నా మీకు ఈ తర్వాత తేడా బాగా తెలుస్తుంది. అనడానికి చాలా సులభం, చేయడం కష్టం. అర్ధరాత్రి కాడ పైప్ లైన్ పగిలిపోయినా పోయి అర్ధరాత్రి 1 గంట కూడా వండి చేసేవాడు నేనే. చేయాల్సిన వాళ్ళు అక్కడ తిరిగి కూడా చూడలేదు.
ఎండాకాలం వస్తుందని ముందుగా తెలిసి కూడా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిండకపోతే రాయదుర్గ ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడతారనే విషయం తెలిసి కూడా నేను దివాకర్ రెడ్డి తప్ప ఆ సబ్జెక్ట్ ఎవరు పట్టించుకోలేదు. మున్సిపల్ చైర్మన్ పరిచయం నా పరిచయం. నేను ఒక ఎమ్మెల్యేగా టోటల్ నియోజకవర్గంలో ఎవరు పట్టించుకున్నారు? స్ట్రీట్ లైట్లు లేకపోతే ఎవరు పట్టించుకున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 200 లైట్లు ఫుల్ సెట్ తెచ్చించడం నేను. నా పేరుతో లైట్లు వెళ్తా ఉన్నాయి ఈరోజు రాయకుండా సొంత డబ్బులతో. ఇచ్చింది చెప్పండి, మున్సిపాలిటీ ఉందండి 200 లైట్లు ఎవరు ఇస్తారా? నాకు కూడా కంప్లైంట్ సరిపడుతుంది. కంప్లైంట్ ఇచ్చే మొదలు పెట్టారు కదా రాయదుర్గంలో ఒక పెద్ద ప్రత్యేకమైన సందర్భాలు. నేను ఒక ఎమ్మెల్యేగా, ఒక గవర్నమెంట్ విప్పుగా, ఎక్సెప్షన్ మెంబర్ గా నా ప్రివిలేజ్. నేను మాట్లాడే వరకు తర్వాత ఎవరు ఎంతైనా మాట్లాడుకోండి, నాకు అనవసరం. మీరు అందరికీ చెప్పారు నీళ్లు లేవు కొంచెం ఇంటికి కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళే కూర్చుంటారు. ఏ విషయంలో కౌన్సిలర్ వాల్యూ లేదు, అవసరం ఏముంది? వాళ్ళందరూ వచ్చి కూర్చుందంట మిగిలితే కూర్చోవాలా? టీఏపీలు వాళ్ళందరూ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు. ఒక స్టేజ్ వేస్తే ఎంతమంది చెప్పండి? 35 మంది కౌన్సిలర్ ఉన్నారు ఇక్కడ.